నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఒక ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఆయుధం ఏది? తుపాకీ కాదు, డబ్బు కాదు, అధికారం కాదు, ఒక ఓటు. అదే ఓటు ఒక ప్రభుత్వాన్ని గద్దె దించగలదు. అదే ఓటు ఒక సాధారణ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయగలదు. అందుకే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండడం ప్రజాస్వామ్యానికి ప్రాణం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈవీఎంలు నిజంగా సురక్షితమేనా? లేక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఇది కొత్త ప్రశ్న కాదు. భారతదేశంలో ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పటి నుంచే ఈ చర్చ కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓడిన పార్టీ ఈవీఎంలను తప్పుబడుతోందని కొందరంటారు. గెలిచినప్పుడు మాత్రం అదే పార్టీ ఈవీఎంలను సమర్థిస్తుందని మరికొందరు గుర్తు చేస్తారు. అంటే ఇక్కడ ఒక విచిత్ర పరిస్థితి ఉంది. గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఓడితే ఈవీఎంలు చెడ్డవా? అంత సులభంగా ఈ చర్చను కొట్టిపారేయలేం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై అనుమానం రావడం కూడా ఒక పెద్ద సమస్యే. ఈవీఎంలు హ్యాక్ చేయగలమని కొందరు నిపుణులు చెప్తుంటే, భారత ఎన్నికల సంఘం మాత్రం ఈవీఎంలు ఇంటర్నెట్కు కనెక్ట్ కావని, బ్లూటూత్ లేదా వైఫై ద్వారా పనిచేయవని, బయట నుంచి హ్యాక్ చేయడం అసాధ్యమని చెప్తోంది. అయితే అసలు సమస్య టెక్నాలజీ గురించా లేక విశ్వాసం గురించా? ఒక ఎన్నికలో మీ అభ్యర్థి ఓడిపోవచ్చు, మీ పార్టీ ఓడిపోవచ్చు, కానీ మీ ఓటు సరిగ్గా నమోదైందనే నమ్మకం మాత్రం ఉండాలి. అది లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉంది. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసే వారిని వెంటనే కుట్ర సిద్ధాంతవాదులు అని పిలవడం సరైనదేనా? అలాగే ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్నికలన్నీ మోసమే అని చెప్పడం కూడా సరైనదేనా? ప్రజాస్వామ్యంలో రెండు వైపులా బాధ్యత ఉంటుంది. అనుమానాలు ఉంటే వాటికి సమాధానాలు ఇవ్వాలి. సమాధానాలు ఉన్నాయంటే వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. ఎందుకంటే ఎన్నికల వ్యవస్థకు అతిపెద్ద శత్రువు హ్యాకర్ కాదు, అవిశ్వాసం. ఒక దేశంలో ప్రజలు మా ఓటు లెక్కలోకి వెళ్తుందా అని అనుమానించడం మొదలైతే అది కేవలం ఎన్నికల సంఘానికి సమస్య కాదు, అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకు హెచ్చరిక. అందుకే అసలు ప్రశ్న ఈవీఎంలు సరైనవా తప్పా అన్నది మాత్రమే కాదు, ప్రజలకు ఎన్నికల వ్యవస్థపై పూర్తి నమ్మకం కలిగేలా మనం ఏం చేస్తున్నాం అన్నది. ఎందుకంటే ప్రజాస్వామ్యం కేవలం ఓటుతో నడవదు, ఆ ఓటు విలువపై ప్రజల నమ్మకంతో నడుస్తుంది.